నా నిర్ణయాన్ని దయచేసి నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఇది నేను అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం. నువ్వు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. పర్లేదు శ్రీవల్లి, నీ నిర్ణయం ఏంటో చెప్పు. మీరు కొన్నాళ్ళు ఈ ఇంటికి దూరంగా ఉంటే మంచిది. అమ్మా శ్రీవల్లి, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అంటే నువ్వు కూడా మీ అన్నయ్య తప్పు చేశాడని నమ్ముతున్నావా? ఇప్పుడు నేను అది నమ్మానో నమ్మలేదో అనే దాని గురించి మాట్లాడట్లేదు వదినా. అసలు ఆ విషయం కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు. అమ్మ ప్రాణాల్ని కాపాడుకోవటమే నాకు ఇంపార్టెంట్. అంతకు మించి ఇంక నేనేమీ ఆలోచించదలుచుకోలేదు. అత్తయ్య గురించి ఆలోచించి కష్టమైనా సరే మంచి నిర్ణయమే తీసుకున్నావు శ్రీవల్లి. అవసరమైతే దినేష్ వాళ్ళకి కొంత డబ్బిచ్చి బయటికి పంపించు. వాళ్ళ ఖర్చులకు ఉంటుంది. ఉన్న పళంగా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి కష్టమే కదా. అవసరం లేదు, మీ డబ్బు నాకు అవసరం లేదు. డబ్బు గురించి ఏ రోజు ఆశపడలేదు, పడను కూడా. మీరందరూ నేను ఫ్రాడ్ చేశానని నమ్ముతున్నారన్న విషయం నాకు అర్థం అవుతుంది. కానీ నేను చేశానా లేదా అన్నది నా మనస్సాక్షికి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ ఇలా నా మీద నింద వేసి ఇంట్లోంచి బయటికి పంపించడం మాత్రం న్యాయంగా లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ ఉండడానికే నాకు ఇష్టం లేదు. కానీ తప్పు చేసిన వాడిలా తల దించుకొని వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. అన్నయ్య, అమ్మ హెల్త్ కండిషన్ నీకు తెలుసు. నీ విషయంలో జరిగిన దానికి అమ్మ చాలా బాధపడుతోంది. నువ్విక్కడుంటే రోజు ఇలాగే ఏదో ఒక గొడవ జరుగుతుంది. దానివల్ల అమ్మ ఎమోషనల్ అయి తనకేమైనా అవుతుందేమో అన్న భయంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని అర్థం చేసుకోన్నయ్యా. నేను నిన్ను శాశ్వతంగా బయటికి వెళ్ళమనటం లేదు. అమ్మ కోలుకునేంతవరకే, అంతే. అయ్యో పర్లేదు శ్రీవల్లి, నువ్వు అంతగా చెప్పక్కర్లేదు. ఇంతకుముందు అమ్మ గొప్పతనం తెలియక నేను మంగళ అమ్మని చాలా బాధ పెట్టాం. ఇంకెప్పుడు మా వల్ల అమ్మ బాధపడకూడదనుకున్నాం. కానీ ఇప్పుడు నా వల్లే తను బాధపడుతుందని నువ్వు అంటున్నావు. వెళ్తాను శ్రీవల్లి, నువ్వు కోరుకున్నట్లే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం. భవానీ, వెళ్ళి బట్టలు సర్దుకొని నవీన్ తీసుకురా. ఈయన దినేష్తో మాట్లాడతా అని బయటికి తీసుకువెళ్లారు. ఇంతవరకు రాలేదేంటి? దినేష్ని అర్థం చేసుకున్నారో లేదో. నేనే వెళ్ళి ఆయనకి నచ్చ చెప్తాను. మమ్మీ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఇంటికి వెళ్తున్నాం. ఇది మన ఇల్లు కాదా? కాదు నాన్న, ఈ ఇంటికి మనకి ఏ సంబంధం లేదు. ఏమండి, దినేష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా గదిలో సమరం.
ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా మిమ్మల్ని అడిగేది సమాధానం చెప్పండి. ఎంతకని వాళ్ళని నేనే ఇల్లుదిలి వెళ్ళిపోమన్నానమ్మా. ఎందుకు 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 సీత అత్తయ్య సీత ఆగండి, అత్తయ్య గారికి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎమర్జెన్సీ కోసమని ఈ ఇంజెక్షన్ నా దగ్గరే పెట్టుకున్నాను మావయ్య. అత్తయ్యకి ఇప్పుడేం కాదు. ఆవిడ్ని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టండి, రెస్ట్ తీసుకుంటుంది. అక్క, డబ్బు గురించి ఏ రోజు ఆశపడలేదు, పడను కూడా. మీరందరూ నేను ఫ్రాడ్ చేశానని నమ్ముతున్నారన్న విషయం నాకు అర్థం అవుతుంది. నా మీద నింద వేసి ఇంట్లోంచి బయటికి పంపించడం మాత్రం న్యాయంగా లేదు. తప్పు చేసిన వాడిని తల దించుకొని వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. హలో ఖ్యాతి, చెప్పు. వాట్ హ్యాపెన్? వాయిస్ చాలా డల్గా ఉంది. ఎనీథింగ్ రాంగ్? ఏం లేదు లేవే, విషయం ఏంటో చెప్పు. అదే డలాస్ హాస్పిటల్లో చనిపోయిన చిన్న పాప పేరెంట్స్ డీటెయిల్స్ కనుక్కోమన్నావు కదా. కనుక్కున్నావా? కనుక్కున్నాను, కానీ పూర్తి డీటెయిల్స్ అయితే దొరకలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇండియాకే వచ్చారంట. అవునా? అవును శ్రీవల్లి, వాళ్ళెవరో, ఇండియాలో వాళ్ళ అడ్రస్ ఎక్కడో అని తెలియలేదు. తొందరలోనే తెలుసుకొని ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాగే ఖ్యాతి, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్. శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మామ. తంగచ్చికి స్పృహ వచ్చినది. అవునా? ఆ, అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను మామ. అలాగే. శ్రీవల్లి, ఏంటి మామ? నువ్వు దినేష్ వాళ్ళని అలా పొమ్మనేసరికి తంగచ్చి తట్టుకోలేకపోయినాది. ఇప్పుడు తనతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. అలాగే మామ. ఆ, సీత, ఈ టాబ్లెట్స్ వేసుకో. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదమ్మా, ఇప్పుడు మీ అమ్మకి బాగానే ఉంది. నువ్వు అలా పడిపోయేసరికి నాకు చాలా భయం వేసిందమ్మా. నువ్వు నాతో మాట్లాడుకు శ్రీవల్లి.